అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మనం చాలా రోజులుగా ఒక విషయం కోసం అల్లాహ్ను వేడుకుంటూ ఉంటాం. కానీ మన దువా ఇంకా నెరవేరలేదని బాధపడుతుంటాం. జీవితంలో ఎప్పుడైనా మీరు తహజుద్ వేళ కన్నీళ్లతో అల్లాహ్ను ఒక విషయం కోసం వేడుకున్నారా? యా అల్లాహ్, నా ఈ సమస్యను తీర్చు, నాకు ఈ ఉద్యోగాన్ని ప్రసాదించు, నా ఆరోగ్యాన్ని బాగు చెయ్యి అని నెలలు సంవత్సరాలుగా ప్రార్థిస్తూనే ఉన్నారా? కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించినప్పుడు మీ మనసులో ఒక చిన్న సందేహం, ఒక చిన్న వేదన మొదలవుతుంది. అల్లాహ్ నా ప్రార్థనను వినడం లేదా? నా దువా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈరోజు ఈ వీడియో ద్వారా మీ హృదయానికి ఒక గొప్ప ఓదార్పు లభించబోతోంది. ఇస్లాం ప్రకారం మనం చేసే ఏ ఒక్క హలాల్ దువా కూడా వృధా పోదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పిన అద్భుతమైన సత్యం ఏమిటంటే, అల్లాహ్ మన ప్రార్థనలకు 3 మార్గాల్లో సమాధానం ఇస్తాడు. ఈ 3 మార్గాలను ఉదాహరణతో సహా వివరంగా తెలుసుకుందాం. మొదటి మార్గం, అల్లాహ్ మీరు అడిగిన వెంటనే లేదా సరైన సమయంలో దాన్ని మీకు ప్రసాదిస్తాడు. మనం ఒక విషయం కోసం దువా చేసినప్పుడు ఆ వస్తువు లేదా ఆ విజయం ఆ క్షణంలో మన జీవితానికి, మన ఈమాన్ అంటే విశ్వాసానికి మంచిదని అల్లాహ్కు తెలిస్తే ఆయన కున్ అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే జరిగిపోతుంది. ఉదాహరణకు ఆలోచించండి, ఒక విద్యార్థి తన పరీక్షల కోసం కష్టపడి చదివి నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని దువా చేశాడు. లేదా ఒక వ్యక్తి అత్యవసరంగా ఉద్యోగం కావాలని అల్లాహ్ను వేడుకున్నాడు. కొన్ని రోజుల్లోనే వారికి మంచి రిజల్ట్ రావడం లేదా జాబ్ ఆఫర్ లెటర్ రావడం మనం చూస్తుంటాం. ఇది అల్లాహ్ మన దువాకు నేరుగా ఇచ్చే సమాధానం. కానీ గుర్తుంచుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఆలస్యం అయినంత మాత్రాన అల్లాహ్ మిమ్మల్ని మర్చిపోయాడని అర్థం కాదు. మీరు విత్తనం నాటిన వెంటనే చెట్టు అయ్యి పండ్లు ఇవ్వదు కదా, దానికి కొంత సమయం పడుతుంది. అల్లాహ్ కూడా మీకు ఏ సమయంలో ఇస్తే అది మీ జీవితానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందో ఆ సరైన సమయం కోసం వేచి చూస్తాడు. ఇక రెండో మార్గం, మీపై రాబోయే ఒక పెద్ద ముప్పు లేదా ప్రమాదాన్ని తొలగిస్తాడు. ఇది మన మానవ మేధస్సుకు త్వరగా అర్థం కాని అతి గొప్ప రహస్యం. ఒక్కోసారి మనం అల్లాహ్ను ఒక విషయం కోసం రాత్రింబవళ్ళు వేడుకుంటాం, కానీ అది మనకు దక్కదు. మనం బాధపడతాం, నా దువా స్వీకరించబడలేదు అని నిరాశ చెందుతాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు మండుతున్న నిప్పును చూసి ముట్టుకోవడానికి చేయి చాస్తాడు. నాకు అది కావాలి అని ఏడుస్తాడు. కానీ తల్లికి తెలుసు ఆ నిప్పును ముట్టుకుంటే పిల్లాడి చేయి కాలుతుందని. అందుకే పిల్లవాడు ఎంత ఏడ్చినా తల్లి దాన్ని ఇవ్వదు. దానికి బదులుగా ఒక బొమ్మను లేదా తీపి పదార్థాన్ని ఇస్తుంది. మనం కూడా అంతే. ఏదో ఒక బిజినెస్ డీల్, ఒక పెళ్లి సంబంధం లేదా ఒక ఉద్యోగం లభిస్తే నా జీవితం బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ భవిష్యత్తులో దానివల్ల మనకు పెద్ద ప్రమాదం, తీవ్ర నష్టం లేదా కోలుకోలేని కష్టం రాబోతుందని అల్లాహ్కు ముందుగానే తెలుసు. అందుకే అల్లాహ్ ఆ వస్తువును మనకు ఇవ్వకుండా దానికి సమానమైన ఒక పెద్ద ప్రమాదాన్ని, ఉదాహరణకు ఆసుపత్రి ఖర్చులు, యాక్సిడెంట్స్ లేదా మానసిక అశాంతి మన జీవితం నుండి తొలగిస్తాడు. అంటే మీరు చేసిన దువా వృధా కాలేదు. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడే ఒక రక్షణ కవచంలాగా మారింది. ఇక మూడవ మార్గం, ఈ దునియాలో ఇవ్వకుండా పరలోకంలో అంటే ఆఖిరత్లో ఒక గొప్ప బహుమతిగా దాచి ఉంచుతాడు. ఈ భూమిపై మనం పొందే ప్రతిదీ తాత్కాలికం. మనం ఎంత కోరుకున్నా ఈ ప్రపంచంలో లభించే ఏ సంతోషము శాశ్వతం కాదు. కానీ అల్లాహ్ మన దువాలలో కొన్నింటిని ఈ ప్రపంచంలో నెరవేర్చకుండా ఆఖిరత్ అంటే పరలోకంలో మన కోసం దాచి ఉంచుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రకారం తీర్పు దినాన అంటే ఖయామత్ రోజున అల్లాహ్ తన బందీకి ఎలాంటి పుణ్యాలను, బహుమతులను ఇస్తాడంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, యా అల్లాహ్, నేను ఈ పుణ్యాలు చేయలేదే, ఇవి ఎక్కడివి అని అడుగుతాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: నువ్వు భూమిపై ఉన్నప్పుడు నన్ను ఎన్నో దువాలు అడిగావు, వాటికి సమాధానంగా ఈ బహుమతులను ఇక్కడ నీ కోసం దాచి ఉంచాను. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? అయ్యో, నా దువాలు ఈ భూమిపై నెరవేరకుండా ఉంటే ఎంత బాగుండేది. అవన్నీ ఇక్కడే నాకు లభించి ఉంటే నా పరలోక జీవితం ఇంకా అద్భుతంగా ఉండేది కదా అని ఆశపడతాడు. కాబట్టి మిత్రులారా, మీ దువా ఈ ప్రపంచంలో నెరవేరకపోతే
మీకోసం పరలోకంలో ఒక స్వర్గపు నిధి సిద్ధమవుతుందని గుర్తుంచుకోండి. మిత్రులారా, ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, బహుశా మీరు ఒకదాన్ని ఇష్టపడవచ్చు, కానీ అది మీకు చెడు కావచ్చు. మీరు ఒకదాన్ని అసహించుకోవచ్చు, కానీ అది మీకు మంచి కావచ్చు. అల్లాహ్ తెలుసు, మీకు తెలియదు. సూరా అల్ బకరా 216లో. మీ ప్రార్థన ఆలస్యం అవుతోందంటే అల్లాహ్ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు, ఆయన మిమ్మల్ని సరైన సమయానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. దువా చేయడం ఆపకండి. అల్లాహ్ ప్లాన్ మీద పూర్తి నమ్మకం ఉంచండి. ఓపిక పట్టి ప్రార్థన చేస్తూనే ఉండండి. ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా ప్రశాంతతను ఇచ్చి ఉంటే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఇన్షాల్లాహ్ మరొక మంచి ఇస్లామిక్ విషయంతో మళ్ళీ కలుద్దాం. జజాకల్లాహు ఖైరన్.